అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. నా ఛానల్లో ప్రచురించే ప్రతి రచన నా సొంతం. ఎక్కడా కాపీ చేయలేదు. నా మొదటి కథ మై డియర్ బాస్ చదివి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ కథను కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తూ నీదరి చేరే వరమేయవ ప్రేమ మొదటి భాగం. అది ఒక గెస్ట్ హౌస్. అప్పుడే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తి లోపలికి రాగానే అక్కడ సోఫాలో తాగేసిన ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయి. రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. రూమ్ డోర్ తెరిచే ఉండడంతో లోపలికి వెళ్ళి చూశాడు. రూమ్ అంతా రోజ్ పెటల్స్ అండ్ సెంటెడ్ క్యాండిల్స్ ఆరామాతో నిండి ఉంది. అది చూసి నిట్టూర్చి బెడ్ మీద పడుకున్న వ్యక్తిని లేపాడు. అతను లేచి చూసి స్మైల్ చేసి గుడ్ మార్నింగ్ రా అనగానే, గుడ్ మార్నింగ్ ఆది. ఈరోజు న్యూ బ్రాంచ్లో జాబ్ ఎలొకేషన్ ఉంది కదా, అంటే 10 కల్లా నువ్వు ఆఫీస్లో ఉండాలి. ఫైనల్ ఇంటర్వ్యూ నువ్వే చెయ్యాలి. నేనే వస్తా అని చెప్పాను కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇట్స్ ఆల్రెడీ 8:30. నీ మొబైల్ ఆఫ్లో ఉంది, అందుకే వచ్చాను. ఇక నేను వెళ్తున్నాను. కలిసి వెళ్దాం, వెయిట్ చేయి. లేదురా, టెంపుల్కి వెళ్ళాలి. అతను కళ్ళు చిన్నగా చేసి చూస్తూ ఆహా ఓకే, సీ యూ ఎట్ ఆఫీస్ అనగానే ఆ అబ్బాయి వెళ్ళిపోతే అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. గుడిలో ఒక అమ్మాయి కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి వచ్చి తన పక్కన కూర్చుని ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా అనగానే ఇక పాప యాంగర్ పీక్స్కి వెళ్ళి ఏందిరా కథలు పడుతున్నావా, వంగదీసి గుద్దుతాడు రామాలాడితే అని అతని జుట్టు పట్టుకుంది. సారీ బంగారం, ప్లీజ్ వదిలేయవే, ఆఫీస్కి వెళ్ళాలి, జుట్టంతా చెదిరిపోతుంది. ఏమిరా నన్ను వెయిట్ చేయించి ఆడికి పోయినావు? హెయిర్ సెట్ చేసుకుంటూ ఆది దగ్గరికి వెళ్ళాను. ఎన్నిసార్లు చెప్పానురా నీకు మార్నింగ్ వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని ఆ అబ్బాయి చేతిని చుట్టుకోగానే వాడి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వర్క్ ఉండి వెళ్ళానురా. అయినా అక్కడ నువ్వు అనుకున్నట్టేం లేదు, వాడొక్కడే ఉన్నాడు. అమ్మాయి వెళ్ళిపోయినట్టుంది. అరే ఇది గుడి, ఏం మాట్లాడుతున్నావు? పద అని దర్శనం చేసుకుని వచ్చాక డల్గా కూర్చుంటుంది ఆ అమ్మాయి. తను ఎందుకు డల్ అయిందో అర్థమై అదేం పట్టించుకోకుండా ఎగ్జామ్స్ కన్నీ ప్రిపేర్ అయ్యావా? పక్కా పాస్. డ్రాప్ చేయాలా మేడం? నో నీడ్ నీల్, స్కూటీలో వెళ్తారా? బాయ్ నీల్. జాగ్రత్తరా, నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఇవాళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, బాయ్ అని చెప్పుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నీతు బంగారం లేమ్మా అని పాపను లేపి స్నానం పోసి పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది ఒక అమ్మాయి. నీతు బేబీ, ఆంటీని ఏడిపించకమ్మా, మమ్మ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు నీకు బోలెడు చాక్లెట్స్ తెస్తుంది అని పాపని కిస్ చేస్తుంది. ఓకే మమ్మ అని పాప కూడా కిస్ చేస్తుంది. 1కి 10 సార్లు పాప గురించి జాగ్రత్తలు చెప్పి వెంటనే ఆఫీస్కి బయలుదేరుతుంది ఆ అమ్మాయి. అది ఒక కార్పొరేట్ ఆఫీస్. చాలా బిజీగా ఉంది. చాలా బ్రాంచెస్ ఉన్న ఆ సంస్థ కొత్త ప్రాజెక్ట్స్ కోసం స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అక్కడ వెయిటింగ్ హాల్లో చాలామంది ఉంటారు. ఇంకొక 2 రౌండ్స్ క్లియర్ అయితే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఎలాగైనా జాబ్ రావాలి నాకు అని దేవుణ్ణి మొక్కుకుంటుంది ఆ అమ్మాయి. ఆ జాబ్ తనకి చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఒక అమ్మాయి వెయిటింగ్ హాల్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ శ్రియా, వెల్కమ్ టు BWC, కంగ్రాచులేషన్స్ ఫర్ సెలెక్టింగ్ ఫస్ట్ 2 రౌండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలా లాస్ట్ రౌండ్కి చేరుకుంటారు. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి వరుసగా నేమ్స్ చదివి దీస్ 15 మెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఫైనల్ రౌండ్ అని చెప్పి వెళ్తుంది. ఆ 15 మెంబర్స్ని ఒక రూమ్కి తీసుకెళ్తారు. ఫోన్ రావడంతో మాట్లాడి వచ్చి కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఈ జాబ్ ఎలా అయినా రావాలి, హై శాలరీ, మంచి కంపెనీ, అస్సలు ఈ ఆపర్చునిటీ వదులుకోకూడదని తనలో తను అనుకుంటుంది. హలో అని ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడే మే ఐ అని తన పక్కన సీట్ చూపించి అడుగుతాడు. యా సిట్ అని చెప్పి మళ్ళీ డోర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ అబ్బాయి మై సెల్ఫ్ శ్రీకర్. ఓ అని మళ్ళీ డోర్ వైపు చూస్తుంది ఆ అమ్మాయి. మే ఐ నో యువర్ నేమ్? శాలిని. నైస్ నేమ్. మీరు ఎన్నిసార్లు డోర్ వైపు చూసినా CEO సార్ వచ్చే వరకు పిలవరు. శాలిని. అవునా, అంటే CEO సార్ ఇంకా రాలేదా? ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇంకా వచ్చినట్టు అనిపించట్లేదు నాకు. ఓ, మీకేమనిపిస్తుంది? ఫైనల్ రౌండ్ చాలా టఫ్గా ఉండబోతుందా? శ్రీకర్. ఫ్రాంక్లీ దే హ్యావ్ మోర్ వేకెన్సీస్, సో నాకు తెలిసి లాస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన అందరికీ జాబ్ ఇస్తారు, ఒక 2-3 తప్పితే. శాలిని. ఎందుకు ఆ 2కి మాత్రం ఇవ్వరు? కంగారుగా అడిగింది. శ్రీకర్. ఎందుకంటే అన్ని రౌండ్స్ అయిపోయాయి, ఇది జస్ట్ ఫర్ ఫార్మాలిటీ అండ్ హౌ యు ఆర్ కాన్ఫిడెంట్ అండ్ టెస్ట్ చేయడానికి. మీరు కాన్ఫిడెంట్గా లేరా? శాలిని. ఇప్పుడు మీరు మాట్లాడాక కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకర్, మీకు మాత్రం డెఫినెట్గా జాబ్ వస్తుంది, ఆల్ ద బెస్ట్. శ్రీకర్.
థ్యాంక్స్ అండ్ యూ టూ అని చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వేరే దగ్గరికి వెళ్తాడు. శాలిని ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అప్పుడే అక్కడ ఫుల్ హడావిడి స్టార్ట్ అవుతుంది. చాలా అలర్ట్గా ఉన్నారు అందరూ. ఆ ఆఫీస్ లోపలికి ఒక రోల్స్ రాయిస్ వచ్చి ఆగింది. సెక్యూరిటీ వచ్చి కార్ డోర్ తీశాడు. అప్పుడే దిగాడు. 6 feet హైట్, ఫుల్ ఫెయిర్ స్కిన్స్తో, లుక్స్ చూస్తే వావ్ అనుకునే ఆహార్యంతో భువనేశ్వరి కన్స్ట్రక్షన్ సీఈఓ విక్రమాదిత్య. ఆఫీస్ లోపలికి అడుగుపెట్టిన తన సీరియస్ ఫేస్ చూడగానే అప్పటికీ హడావిడిగా ఉన్న ఆఫీస్ పిన్ డ్రాప్ సైలెంట్గా మారింది. వెయిటింగ్ హాల్లో తన ముందున్న 2 అమ్మాయిల మాటలు వినిపిస్తున్నాయి శాలినికి. ఒక అమ్మాయి, సీఈఓ వచ్చారనుకుంటా, చాలా స్ట్రిక్ట్ అంట. తను వచ్చాక కంపెనీ షేర్ వాల్యూ బీభత్సంగా పెరిగింది. సిటీలోనే ఇప్పుడు టాప్ 2 ప్లేస్లోకి వచ్చింది. ఇంకో అమ్మాయి, అవునా, 3 years బ్యాక్ ఈ కంపెనీ ఫుల్ లాస్లో ఉందంట కదా. ఫస్ట్ అమ్మాయి, అవును, తిను సీఈఓ అయ్యాక 3 yearsలో టాప్ 2కి రావడమే కాదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్తో పాటు ఆర్కిటెక్చర్ కూడా స్టార్ట్ చేశారు ఈ ఇయర్. నీకు కంపెనీ గురించి చాలా విషయాలు తెలుసు కదా. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్లో తెలిసింది. శాలిని, నిజమే కదా, నేను కనీసం డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా వచ్చేసానా. కంపెనీ ఫుల్ నేమ్ కూడా తెలియదు నాకు. ఇప్పుడే చూడాలి ఇంటర్నెట్లో. ఈ జాబ్ రాకపోతే నా కూతురు నాకు దూరం అయిపోతుంది. అప్పుడే మొబైల్ తీసి చూసే అంతలో నెక్స్ట్ రౌండ్కి ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఒక్కొక్కరుగా క్యాబిన్ లోపలికి వెళ్ళడంతో ఇక ఫోన్ పక్కన పెట్టేసింది. లాస్ట్ 5 members మాత్రమే ఉన్నారు. ఇంతలో శాలిని అని పిలవగానే లోపలికి వెళ్తూ మే ఐ కమిన్ అని అడిగింది. వెంటనే తనకి స్టాప్ దేర్ అని ఒక వాయిస్ చాలా కమాండింగ్గా ఇంకా కోపంగా వినిపించింది. అక్కడే ఆగిపోయింది తను. ఈ వాయిస్ ఎక్కడో విన్నానే అనుకుంది. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు, నేను ఇప్పుడే సైట్కి వస్తున్నా అని చెప్పి లేచాడు విక్రమాదిత్య. మిగిలిన వాళ్ళని మీరు ఫైనల్ చేయండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళిపోయాక బయట వెయిట్ చేస్తున్న తనని శాలిని అని ఒక 5 minutes తర్వాత పిలిచారు. 2 members ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ వేసి పంపించారు ఆ అమ్మాయిని. అందరూ అయిపోయాక అప్పుడే వచ్చాడు శ్రీకర్ అక్కడికి. వచ్చిన అతన్ని చూసి షాక్ అయ్యారు వీళ్ళంతా. హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రీకర్, యువర్ రిక్రూటింగ్ మేనేజర్. 13 people సెలెక్టెడ్ ఫర్ అవర్ కంపెనీ అని నేమ్స్ చెప్పి, కంగ్రాచులేషన్స్ గైస్, హోప్ యూ గైస్ డూయింగ్ యువర్ బెస్ట్ టు వర్క్ ఇన్ పీడబ్ల్యూసీ. త్వరలో మీ జాయినింగ్ ఉంటుంది. రిమైనింగ్ డోంట్ గివ్ అప్ అండ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. రిక్రూటింగ్ మేనేజర్నా అంత ఫ్రెండ్లీగా మాట్లాడాడు. ఓహో, ఇదొక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏమో అనుకుని శాలిని షాక్ నుండి తేరుకుని ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళి పాపకి ఫుడ్ పెట్టి పడుకోబెట్టింది. శాలిని, సీతమ్మ, నాకు జాబ్ వచ్చింది. పోనీలేమ్మా, ఇప్పటికైనా నీ కష్టాలు తీరాలి. శాలిని, ఇప్పుడు నాకు పాప గురించి ఎటువంటి భయం లేదు. చాలా సంతోషంగా ఉంది. నీతూ నా పాప, నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. సర్లే పద సీతమ్మ, భోజనం చేసి మనం కూడా పడుకుందాం. రేపు పాప కోసం స్కూల్కి వెళ్ళాలి. ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిన ఆదిత్య ఒక కాల్ మాట్లాడి తన పిఏతో కలిసి డైరెక్ట్గా సైట్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ కొన్నవాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. సైట్ మేనేజర్, ప్లీజ్ గొడవ చేయకండి, మా సార్ వచ్చి మాట్లాడతారు. ఆదిత్య కార్ దిగి అక్కడికి వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడిగేసరికి అందరూ ఒకేసారి గొడవ చేస్తుంటే స్టాప్ ది నాన్సెన్స్ అని చెప్పి అక్కడున్న బల్లపై గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకు అందరూ కామ్ అయ్యి అతన్ని చూశారు. సార్, ఇన్ఫ్రా బిల్డర్స్ మన ఆపోజిట్ సైట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సార్. మనకన్నా 5 lakhs తక్కువకే ఫ్లాట్స్ ఆఫర్ చేశారు. వీళ్ళేమో మనీ రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. ఆదిత్య, ఓకే, వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ చేయండి. మేనేజర్, సార్ అది 300 ఫ్లాట్స్ సార్, ఇచ్చుకుంటూ పోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఆదిత్య, ఇట్స్ ఓకే, ఇచ్చేయండి. అక్కడున్న జనం అంతా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. కాసేపు వెయిట్ చేయండి, మనీ వస్తుంది. అండ్ మేనేజర్, వీళ్ళందరి డీటెయిల్స్ తీసుకో. వీళ్ళెవరు మన వెంచర్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయకూడదు. అందరి డీటెయిల్స్ తీసుకో. జనంలో ఒక అతను వచ్చి, ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? నమ్మకం లేని చోట నేను బిజినెస్ చెయ్యను. వేరే వ్యక్తి, పోనీలే, నీ దాంట్లో కాకపోతే వేరే కన్స్ట్రక్షన్ కంపెనీ చూసుకుంటాం. ముందు మా డబ్బులు మాకు ఇప్పించు. కానీ కొంతమంది మాత్రం ఆదిత్య దగ్గరికి వచ్చి, సార్, మేము ఇందులోనే ఫ్లాట్ తీసుకుంటాం, మాకు మనీ బ్యాక్ అవసరం లేదు. అలా చెప్పడానికి కారణం, బీడబ్ల్యూసీ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎంత లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా వాళ్ళ క్వాలిటీ తగ్గదు. ఎన్ని అప్రూవల్స్ పర్మిషన్స్ తీసుకుని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా చెప్పిన టైంకి వాళ్ళకి వాళ్ళ ఫ్లాట్స్ అప్పచెప్తారు. అప్పుడే అక్కడికొక కారు వస్తుంది. ఆ కారు చూడగానే ఆదిత్యలో ఒక కన్నింగ్ స్మైల్ వస్తుంది. అందులో నుండి దిగిన వ్యక్తి నేరుగా ఆదిత్య ముందుకు వెళ్ళి కూర్చుంటాడు. ఎలా ఉంది ఈ చంద్రకాంత్ దెబ్బ? పాపం, చాలా ఇన్వెస్ట్ చేసావు కదా, ఏం చేస్తావు ఇప్పుడు? ఆ డబ్బు ఎక్కడి నుండి తెస్తావు?
పోనీ నన్ను హెల్ప్ చేయమంటావా అనగానే అప్పుడే అక్కడికి 2 జీప్స్ వచ్చి ఆగుతాయి. అందులో నుండి దిగిన పోలీసులు, మిస్టర్ చంద్రకాంత్, యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఇన్స్పెక్టర్ చెప్పగానే, చంద్రకాంత్, వాట్ డూ యూ మీన్? ఇన్స్పెక్టర్, సార్, ఈ ల్యాండ్ అప్రూవల్కి వాళ్ళ ఆఫీసర్ని బెదిరించి సైన్ పెట్టించారని మీపై కంప్లైంట్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ కన్స్ట్రక్షన్ ఆపమని మాకు కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చాయి. చంద్రకాంత్, నో, ఐ క్లియర్డ్ ఆల్ పర్మిషన్స్ లీగల్లీ. ఇన్స్పెక్టర్, సారీ సార్, అవన్నీ కోర్టులో చెప్పుకోండి. కోఆపరేట్ చేయండి సార్, ప్లీజ్. చంద్రకాంత్, నేను లాయర్కి కాల్ చేసి వస్తాననగానే ఆ కన్స్ట్రక్షన్ ఆపించి పోలీసులు చంద్రకాంత్ని తీసుకెళ్ళాక ఆదిత్య అక్కడున్న జనాన్ని ఉద్దేశించి, రండి మీ మనీ ఇచ్చేస్తా. మేనేజర్, వీళ్ళు ఎంతెంత పే చేశారో డీటెయిల్స్ చూసి సెటిల్ చేసేసాయి. అక్కడున్న వాళ్లలో ఒక అతను వచ్చి, సారీ సార్, మీ గురించి తెలిసి కూడా తప్పుగా మాట్లాడాం అని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. మేనేజర్, సూపర్ సార్ మీరు అసలు అనగానే సీరియస్గా చూస్తాడు ఆదిత్య. వెంటనే గబగబా అక్కడి నుండి వర్క్ జరిగే దగ్గరికి వెళ్తాడు మేనేజర్. అక్కడే కూర్చున్న ఆదిత్యకి వాటర్ బాటిల్ అందిస్తుంది ఒక అమ్మాయి. తనని చూడగానే, నువ్వేంటే కోతి ఇక్కడ స్మైల్ చేస్తూ అడిగాడు. అన్నయ్య, నా ఫ్రెండ్ వాళ్ళ డాడ్ ఆపోజిట్ సైట్లో ఫ్లాట్ కొన్నారంట. తను టెన్షన్ పడుతుంది. జాను అని పిలవగానే కళ్ళు పైకెత్తి చూస్తాడు. జాను, సార్, మా కన్స్ట్రక్షన్ జరగదా? అది మంచి సైట్ కాదా? అది మా డ్రీమ్ హౌస్. ఆదిత్య, మీ కన్స్ట్రక్షన్ 2 డేస్లో స్టార్ట్ అవుతుంది జాను. అది చాలా మంచి సైట్, డోంట్ వరీ. అప్పుడే అక్కడికి నీల్ వస్తాడు. సార్, మేయర్కి, కమిషనర్కి, ఇన్స్పెక్టర్కి మనీ ఇచ్చేశాను. ఆదిత్య, నీల్, వాళ్ళ జాబ్ రిస్క్ అవ్వకుండా చూసుకో. మనకి చాలా హెల్ప్ చేశారు మనం అడిగామని. ఇంకొక 2 డేస్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించు. పాపం జాను చాలా టెన్షన్ పడుతుంది. నీల్, జాన్ ఎవరు అనగానే, నేనే అని అమాయకంగా చెప్తుంది ఆ అమ్మాయి. ఆదిత్య నవ్వుకుంటూ, హే కోతి, ఇంకా తిరుగుళ్ళాపి ఇంటికి పోండి ఇద్దరు. స్కూటీ అక్కడ పెట్టు, నేను పంపిస్తాను. నీళ్ళు ఇద్దరిని డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చాయని చెప్పి ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మనం బయలుదేరదామా అని వాళ్ళని అడిగి ఇంటికి బయలుదేరుతారు. జానుని తన ఇంటి దగ్గర దింపి మేఘనాని ఇంటికి తీసుకొస్తాడు. బయలుదేరుతున్న నీళ్ళని భువనేశ్వరి గారు భోజనం చేసి వెళ్ళమనడంతో ఇక అందరూ భోజనాల దగ్గర కూర్చున్నాక అప్పుడే అక్కడికి ఆదిత్య తండ్రి ప్రకాష్ గారు వస్తారు. అరే నీల్, హాయ్ అంకుల్. ఆది లేకుండా నువ్వు ఇంటికి వచ్చావా? గ్రేట్ డే. అండ్ సైట్ దగ్గర గొడవ సాల్వ్ అయిందా? అయింది అంకుల్. భువనేశ్వరి గారు, ముందు భోజనం అయ్యాక మాట్లాడుకోండి. ఇక కామ్గా భోజనాలు చేస్తారు వాళ్ళు. ఈవినింగ్ బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న శాలినిని 2 చిన్ని చేతులు చుట్టేస్తాయి. మమ్మా అని. నీతు బంగారం, అప్పుడే నిద్ర లేచిపోయింది. నేను వస్తామమ్మా నీతో. సరేరా, కానీ హ్యాట్, స్కార్ఫ్ అస్సలు తీయకూడదు, సరేనా? వెదర్ చాలా హాట్గా ఉంది, ఓకేనా? ఓకే మమ్మ. నాకు బార్బీ డాల్ ఇప్పిస్తావా మరి? శాలిని, ఓకే. బయట అస్సలు అల్లరి చేయకూడదని పాపని కూడా రెడీ చేసి తనకి కొంచెం కార్న్ఫ్లెక్స్ తినిపించి బయలుదేరతారు ఇద్దరు. స్కూటీ ఒక స్కూల్ ముందు ఆపి ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తుంది శాలిని. ప్రిన్సిపల్, శాలిని రండి, వసుధ చెప్పింది, మధ్యలో ఎవరిని జాయిన్ చేసుకోము. వసుధ చెప్పింది అని, అండ్ మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని అందుకే ఒప్పుకున్నాను. మాది చాలా పెద్ద స్కూల్, ఇక్కడ ఫీజు అవి ఎక్కువ. మీరు హ్యాండిల్ చేయగలరా? అంటే సింగిల్ మదర్ కదా. శాలిని, డోంట్ వరీ మేడం, నేను కట్టగలను. మీ స్కూల్లో పాప ఉంటే నేను టెన్షన్ ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్, ఓకే. ఈ ఫామ్ ఫిల్ చేసి 2 గార్డియన్స్ ఫొటోస్ ఇవ్వండి. కేవలం వాళ్ళతో మాత్రమే పిల్లల్ని స్కూల్ నుండి పంపిస్తాం. శాలిని, థ్యాంక్స్ మ్యామ్ అని అక్కడ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి నీతుని తీసుకుని బాబిడాల్ కొని దారిలో లైట్గా ఫుడ్ తినిపించి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తనకి లాయర్ కాలింగ్ అని వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని ఇంకా ఎన్నిసార్లు కోర్టు చుట్టూ తిరగాలి నీతుని నా సొంతం చేసుకోవడానికి? నీతు జీవితం ఆ దుర్మార్గుడి చేతిలో పడడం నాకు ఇష్టం లేదు లాయర్ గారు. తను నా బిడ్డ, నా కూతురు. ఇప్పుడు నాకు జాబ్ ఉంది. ప్లీజ్ ఏదో ఒకటి చేసి నా కూతుర్ని నాకు ఇప్పించండి అని ఏడ్చి కాల్ కట్ చేస్తుంది. అక్కడే బెడ్పై ఆదమర్చి నిద్రపోతున్న తన కూతురు అమాయకమైన మొహం చూసి, వాడికి ఎంత డబ్బు పలుకుపడి ఉన్నా నిన్ను నా నుంచి దూరం చేయలేడు. నీకు మమ్మ ఉన్నంత వరకు ఏం కానివ్వదు అని పాపని చూస్తూ తనని గట్టిగా హత్తుకుని తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. భువనేశ్వరి నిలయం. నైట్ 2 గంటలకి ఇంటికి వచ్చాడు ఆదిత్య. అప్పటికి అతని కోసం వెయిట్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర పడుకుని ఉన్న భువనగారిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెడతాడు. తిరిగి వెళ్తున్న కొడుకు చెయ్యి పట్టుకుంటారు ఆవిడ. ఆదిత్య, మామ్, మెలకుగానే ఉన్నావా? ఆది, నువ్వు బెడ్ పైన పడుకోబెడుతుంటే మెలకు వచ్చిందిరా, నా దగ్గర కూర్చో అని బెడ్ రైలింగ్ కానుకుని కూర్చుంటారు ఆవిడ. షూ తీసి ఆవిడ వల్లో తల పెట్టుకుని పడుకుంటాడు అతను. ఆవిడ ఆదిత్య తల నిమురుతూ, భోజనం చేశావా?
భువనగారు: నాన్న, పెళ్లి చేసుకోరా, అప్పుడైనా రోజు ఇంటికొస్తావు. మొదలు పెట్టావా? భువనగారు: చూడు నాన్న, నాకు ఉంటుంది కదా, నీ పెళ్ళి చూడాలి, నీ పిల్లల్ని ఎత్తుకోవాలి, మనవడినో మనవరాలనో చూడాలని. ఆదిత్య: ఉన్నాడుగా జై, వాడినెత్తుకో. భువనగారు: వాడు నా మనవడేరా, కానీ ఈ ఇంటికి వారసుడు కాదు అనగానే ఆదిత్య కోపంగా చూస్తాడు. అది చూసి కోప్పడకు నాన్న, వాడంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, కానీ నీ పిల్లలు కావాలి నాకు. ఆదిత్య: పిల్లలేగా, తెస్తాలే, ఎవరో ఒకరిని పెంచుకుందాం. భువనగారు: ఎవరినో పెంచుకోవాల్సిన పని నీకేముందిరా, నీ కన్న బిడ్డలు కావాలి నాకు. నక్షత్రని పెళ్లి చేసుకుని నా చేతిలో ఒక మనవడిని పెట్టు. ఎవరి పిల్లలనో తెచ్చి పెంచుతా అనే పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడకు. ఆదిత్య: అమ్మో, అదంతా కోపమే. సరే, నాకు కొంచెం టైం ఇవ్వు. ఇంతకీ నువ్వు డిన్నర్ చేసావా? భువన: తిన్నా నాన్న, మందులు కూడా వేసుకున్నాను. సరే, ఇక పడుకో, గుడ్ నైట్ అని వాళ్ళ అక్క రూమ్లో ఉన్న జై నుదుటి మీద కిస్ చేసి తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవియాన్ స్టోరీ వరల్డ్.